హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాధవి వ్లాగ్స్. నేనైతే బాగున్నా ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? ఈరోజు పొద్దున్నే వచ్చేసి ఫ్రెండ్స్ దొండకాయ కూర అయితే చేస్తున్నా. దొండకాయ కూర పొయ్యి మీద ఉంది. చాయ్ అయితే పెట్టేసాను. ఇంకా ఆయన రాగానే బ్రష్ చేసుకోవడానికి వెళ్ళాడు. రాగానే వేసి ఇవ్వాలన్నమాట. అంటే దొండకాయ కూర గట్టిగా చేస్తానన్నమాట. ఈ కూరగాయలే తినబుద్ధి కావట్లేదు ఫ్రెండ్స్ ఈ మధ్య. ఈ బెండకాయ, దొండకాయ, బీర్నీస్ ఇవి ఏం తినబుద్ధి కావట్లా. చూడండి, ఛాయ్ అయిని గట్టిగా చేస్తేనే తినేది అంతంత మాత్రం. మళ్ళీ నీళ్లు పోసి కొంచెం చారులాగా కూరలాగా చేస్తే మటుకి అస్సలు తినరేమో. కొంచెం అంటే నీళ్ళే పోయినమాట. ఏమంటారు, దొండకాయ కానీ టమాటా కానీ మొత్తం నూనెలోనే ఫ్రై చేసి వండేస్తాను. ఇక్కడ వచ్చి టీ అయితే పోస్తున్నా ఫ్రెండ్స్. ఈ మధ్య సరిగ్గా వీడియోలే తీయట్లేదు. మళ్ళీ పొద్దున్నే అనమాట. చలి బాగా ఎక్కువగా ఉంది. అంటే అంత ఎక్కువ ఏం లేదులే, మామూలుగా ఉంది. అంత ఎక్కువగానే ఉంటే అమ్మో స్వెటర్ వేసుకునేదాన్ని నేనైతే. ఈ పొద్దున్నే కొద్దిగా అనిపిస్తుంది కానీ మళ్ళీ తర్వాత బాగానే ఉంటుంది, అంతసార్లు అనిపించదు. నేను జడ వేసుకుంటే ముడేసుకుంటే జారిపోతూ ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి టీ తాగుతున్నా ఫ్రెండ్స్. టీ బాగా అలవాటు అయిపోయింది నాకు కూడా. అంటే ఈ చలికాలమే తాగుతాలే, తర్వాత అసలు పెట్టను, తాగము. అంటే వర్షాకాలం, చలికాలం, ఎండాకాలం అయితే టీ లేదు, ఏం లేదు. ఎందుకంటే బాగా చల్లగా ఉంటుంది కాబట్టి టీ తాగాలనే అనిపిస్తుంది. నేను ఎట్టన్నా కానీ ముందు ఆయనకి బాగా తాగాలనిపిస్తుంది. అలవాటు అయిపోయిందనమాట ఇట్లా రోజు టీ తాగటం. జెస్సీ మాట్లాడుతుంది, ఏం మాట్లాడుతుందో కానీ జెస్సీ మా మధ్య కొడుకు గురించి చదువుతుంది అనమాట. ఇక్కడ టీ తాగేసి కూర పొయ్యి మీదే ఉంది ఫ్రెండ్స్, కాలేదు. కానీ ఈ పిల్ల నాకు జడయ్యి, నాకు జుట్లయ్యి, నాకు టైం అవుతుందని మొత్తుకుంటుంది. సర్లే, దొండకాయలు బాగా ఫ్రై అవ్వాలి కాబట్టి ఆ దొండకాయలు సిమ్లో పెట్టేసి జుట్టు అయితే వేస్తున్నా. నా ముడి నేను నా అవతారం చూడండి ఫ్రెండ్స్ ఎట్టున్నాను. పొద్దున్నే ఎట్టే ఉండిద్ది నా అవతారం. హడావిడి పని, లేటుగా లేస్తాను. అంటే లేటుగా అంటే నైట్ అయితే నిద్ర పట్టదు ఫ్రెండ్స్. 4 గంటలకి 3 గంటలు నైట్ పనుకునేదే 12 గంటలకి. అటు మేస్లి ఇటు మేస్లి. మళ్ళా మధ్యలో 3 గంటలకి 4 గంటలకి ఇట్లా మెలకు వస్తుంది. కానీ మళ్ళీ అప్పటి నుంచి ఇంకా నిద్ర రాదు సరిగ్గా. అట్లనే నిద్ర వస్తుందేమో అని ట్రై చేసి 7 గంటల దాకా అటు ఇటు మెసిలాడా. లేట్ అయిపోయిందనమాట. అందుకే ఆ ముడి నేను గబగబా చేసేస్తున్నా. జెస్సీకి అయితే ఇక్కడ జుట్లు వేస్తున్నా. ఇది పారాషూట్ అలోవేరా పెడతా కాబట్టి అంత పెట్టినట్టే ఏముండదు. ఈరోజు ఆయిల్ పెట్టామనుకో మళ్ళీ రేపు ఆయిల్ పెట్టినట్టే ఉండదు, ఎండిపోతూ ఉంటుంది. కానీ మా ఇద్దరికైతే ఇదే నచ్చింది. ఎక్కువ జిడ్డు లేకుండా మామూలుగా ఉంటుంది అనమాట. పారాషూట్ ఆయిలే వాడుతున్నాం ఫ్రెండ్స్ 1 సంవత్సరం నుంచి. అలోవేరా, పారాషూట్ ఆయిల్ ఆపేసామన్నమాట. ఇది తెచ్చుకున్న కాడి నుంచి దీని కొంచెం స్మెల్ బాగుంటుంది. అది కాక లైట్గా ఉండిద్ది అనమాట, జిడ్డు ఎక్కువ లేకుండా. అందుకని ఇదే పెట్టుకుంటున్నాము ఇద్దరమే, నేను జెస్సీ. కానీ పెట్టినట్టే ఉండదు ఆయిల్, జుట్టుకి లైట్గా ఉంటుంది అనమాట. మరీ జిడ్డు ఉన్నా కూడా నచ్చదు కదా, లైట్గా ఉంటుందని అదే వాడుతున్నాం. అన్నం కూర అయిపోయింది, చపాతీలు చేస్తున్నా. కార్తీక్ ఎట్లాగో చపాతీలు పెట్టాలి పొద్దున, కానీ చపాతీలు అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. జెస్సీ స్నానానికి వెళ్ళింది. వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు, నేనే తీసుకుంటా, నేనే చేసేస్తున్నా. అన్నం, దొండకాయ కూర, చపాతీలు అయితే రెడీ. ఇంక ఇవి పెట్టేసి బాక్సులు పెట్టేస్తే అయిపోయినట్టే ఫ్రెండ్స్.
ఇంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.